గొప్ప మూవీస్ అండ్ కల్ట్ మూవీస్ అని చెప్పుకునే కొన్ని సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయ్యాయి. అవి అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయ్యాయి? వాటికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం 'వై ద మూవీ ఫ్లాప్డ్' అనే ఒక సీరీస్ తీసుకొని అందులో ఫ్లాప్ అయిన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో కొంచెం డిస్కస్ చేద్దాం. నేను ఈరోజు తీసుకునే ఫస్ట్ సినిమా వచ్చి 'కలేజా'. ఈ సినిమాని ఎందుకు తీసుకుంటున్నానంటే అందరూ యునానిమస్‌గా ఇప్పుడు ఎవరిని అడిగినా 'కలేజా' సూపరో అంటున్నారు. కానీ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఫ్లాప్ అయింది. రిలీజ్ అయినప్పుడు మాత్రం సూపర్‌గా నచ్చింది నాకు ఈ సినిమా. 3, 4 టైమ్స్ థియేటర్‌లోనే చూశాను. బట్ జనాలకెందుకు నచ్చలేదో, ఫ్లాప్ ఎందుకయిందో నాకర్థం కాలేదు. సో, ఇప్పుడు ఫ్లాప్ అవ్వడానికి గల కొన్ని కారణాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెంబర్ 1 రీజన్ 'కలేజా' మూవీ మహేష్ నుంచి 3 సంవత్సరాల గ్యాప్‌లో వచ్చింది. అప్పటిదాకా మహేష్ ఎవ్రీ ఇయర్‌కి 1 ఆర్ 2 సినిమాలు తీసుకుంటూ వచ్చేవాడు. కానీ 2007 'అతిథి' సినిమా తర్వాత ఏ సినిమా రాలేదు. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాతనే 2010లో 'కలేజా' వచ్చింది. సో, అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పైగా 'కలేజా' అనే టైటిల్ ఉండడంతో చాలా గట్టిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని జనాలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ హై లెవెల్‌లో ఉండటం వల్ల దానికి 'కలేజా' సినిమా రీచ్ కాలేకపోయింది. నెంబర్ 2 కాన్సెప్ట్. కాన్సెప్ట్ పరంగా 'కలేజా' చాలా మంచి కాన్సెప్ట్. కానీ అప్పట్లో జనాలకి అది అంత ఎక్కలేదు. మనిషి ఏంటి, దేవుడేంటి అని హేళనగా, ఎగతాళిగా మాట్లాడారు. మీరు సినిమా అంతా గమనిస్తే సినిమాలో ఎక్కడ మహేష్ బాబు తనని తాను దేవుడుగా ఒప్పుకోడు. తనకే మహిమలు ఉన్నట్టు ఒప్పుకోడు. కానీ ఆ ఊరి జనాలు మాత్రమే మహేష్‌ని వాళ్ళ కోసం దేవుడు పంపించిన లేదా దేవుడు అతనే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మహేష్ ఒక చోట చెప్తాడు నేను సాధారణ మనిషినే అని. ప్రకాష్ రాజ్‌ని చంపేటప్పుడు ప్రకాష్ రాజ్ అడుగుతాడు. ఊరు వాళ్ళంతా నిన్ను దేవుడు అంటుంటే నువ్వు దేవుడిలా ఫీల్ అవుతున్నావా అని. అప్పుడు ప్రకాష్ రాజ్‌కి మహేష్ బాబు చెప్తాడు. నిన్ను చంపడానికి దేవుడే దిగి రావాలెట్రా? టాక్సీ డ్రైవర్ సీతారామరాజు చాలు అని. అండ్ సినిమా మొత్తంలో మహేష్ బాబు ఒకచోటే తను దేవుడినని అంటాడు. అది ఎక్కడంటే కామెడీగా. ఎవరు బాబు నువ్వు అంటే దేవుడు అంటాడు. అప్పుడు కమెడియన్ ఏంటి అంటే అర్థం కాక అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అంటాడు. ఆ ఒక్క సిచ్యువేషన్‌లోనే ఫన్ జనరేట్ చేయడానికి అంటాడు తప్పితే మహేష్ తనని ఎక్కడ దేవుడిగా ఒప్పుకోడు. కానీ ఆ ఊరి జనాలు మాత్రం మహేష్‌ని దేవుడిగా తీసుకుంటారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్‌లో త్రివిక్రమ్ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఒక వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోతే ఎవరన్నా అప్పటికప్పుడు లేపి మంచినీళ్ళు ఇచ్చినా, లేదా ఒక రోడ్ యాక్సిడెంట్ మీద ఎవడైనా కుర్రోడు పడిపోతే అతన్ని తీసుకెళ్ళి జాయిన్ చేసే ఆటో డ్రైవర్ అయినా, అప్పుడు ఆ టైంకి వాళ్ళు మనకు దేవుడితో సమానం. ఎందుకంటే వాళ్ళే మన ప్రాణాలు కాపాడతారు కాబట్టి. సో, ఆ ఊర్లోనే 600 మందిని కాపాడడానికి అప్పుడు ఆ ఊరికి వచ్చిన దేవుడిలాగా సీతారామరాజుని చూపించారు. సెకండ్ హాఫ్‌లో మహేష్ తనని తాను దేవుడిగా అంగీకరించే సీన్‌లో గూడా చాలా పొయెటిక్‌గా చూపించడానికి ట్రై చేశారు త్రివిక్రమ్. ఎలా అంటే ఒక చిన్న గింజలో అంత పెద్ద చెట్టున్నట్టే, అలాగే ప్రతి మనిషిలో ఒక దేవుడుంటాడు. అది పక్కవాడికి హెల్ప్ చేసే సమయంలోనే తనలో బయటికొస్తాడు అని చెప్పి చెప్పడానికి ట్రై చేశారు. తన కోసం తాను అడిగితే రూపాయి కూడా ఇవ్వనోడు, పక్కోడి కోసం అడిగితే రూ. 100 ఇచ్చాడంటూ ఒక చిన్న లాజిక్ చూపించారు. ఇది అంత కన్విన్సింగ్‌గా లేదు అండ్ జనాలకి అది అర్థం కాలేదు. అంటే మనం పక్కోడికి హెల్ప్ చేసే విషయంలో మనం వాళ్ళకి దేవుళ్ళలా ఉంటాం అని చెప్పడానికి ఇంకొంచెం బెటర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసుంటే అయిపోయేది. దాన్నే ఆడియన్స్‌కి అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సింది. కానీ త్రివిక్రమ్ తను చదివిన బుక్స్‌లో నావెల్టీని ఇక్కడ వాడారు. తన ఇంటెలెక్చువల్ లెవెల్స్‌ని కూడా వాడారు. కానీ ఆడియన్స్‌కి అదంత కనెక్ట్ కాలేదు. బేసిక్‌గా ఆడియన్స్ దేవుడి థీమ్ అనేసరికి మహేష్ ఏంటి, దేవుడేంటని ఆ ట్రాన్స్‌లోనే ఉండి ఆ సినిమా కోర్ కాన్సెప్ట్‌ని తీసుకోవడం మరిచారు. బట్ అక్కడ మహేష్ తనని తాను దేవుడిగా కంటే కూడా ఆ ఊరిని కాపాడడానికి వచ్చిన వాడిగానే చూస్తాడు. ఈ విషయం ఆడియన్స్‌ని గమనించకుండా జస్ట్ ఒక చిన్న దేవుడు అనే కాన్సెప్ట్‌ని పెట్టుకొని చేయడం అనేది వల్ల ఈ సినిమాకి ఫ్లాప్‌కి మెయిన్ రీజన్‌గా మిగిలిపోయింది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి సినిమా పోవడానికి స్క్రీన్ ప్లే కూడా. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే లాస్ట్ దాకా కూడా ఏం జరుగుతుందో తెలియకుండా లాస్ట్‌లో రివీల్ అవుతూ ఉంటది. అంటే కొంత రివిలేషన్ మనకి ఆ బ్రహ్మానందం గారిని కొట్టినప్పుడే ఎందుకు ఏం జరుగుతుంది అనే విషయం బ్రహ్మానందం గారు చెప్పడంతో రివీల్ అవుతుంది. సో, అప్పటిదాకా జనాలు ఏంటి ఇదంతా అనే థాట్‌లో ఉండి ఆ లాస్ట్ 45 మినిట్స్‌లోనే అంతా రివీల్ అయ్యేసరికి కొంత మొనాటనీగా కొంత బోర్‌గా ఫీల్ అయ్యారు. ఆ రివిలేషన్స్ మెల్లమెల్లగా జరుగుంటే బాగుండేది. ఆ స్క్రీన్ ప్లేని కొంచెం మార్చుంటే బాగుండేది. అదొక్కటి సినిమా పరంగా ఆ స్క్రీన్ ప్లే మైనస్ అయింది. అండ్ కథగా బీజీఎం కానీ, కామెడీ టైమింగ్ కానీ, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ టాప్ నాచ్‌లో ఉంటాయి. షఫీ కానీ అందరూ
సూపర్‌గా చేశారు. 'రావు రమేష్' గాని, 'మహేష్ బాబు' గాని, 'అనుష్క' గాని అంతా సూపర్‌గా చేశారు. కానీ ఒక్క స్క్రీన్ ప్లే అండ్ వచ్చిన టైమింగు అండ్ మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దేవుడనే కాన్సెప్ట్ ఇలాంటి ఓ 2, 3 విషయాలు ఆ సినిమాని ఆ టైంలో ఫ్లాప్ అవ్వడానికి చేశాయి. ఇప్పుడు ఆడియన్స్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడ్డారు. అండ్ ఆల్రెడీ చూసేసారు కాబట్టి సినిమాకి ఆ స్క్రీన్ ప్లే అలవాటు పడిపోయారు కాబట్టి ఆ సినిమా సూపర్ అని అంటున్నారు. త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, నా సినిమాలు థియేటర్‌లో ఆడితేనే నేను హిట్‌గా ఫీల్ అవుతాను. ఆడియన్స్ టీవీల్లో గానీ, ల్యాప్‌టాప్‌ల్లో చూసి సూపర్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. ఎందుకంటే థియేటర్‌లో ఫస్ట్ టైమ్ చూస్తారు. అప్పుడే అది రీచ్ అవుతేనే ఆ సినిమా పకడ్బందీగా తీసినట్టు. అప్పుడు అది ఫ్లాప్ అయితే డైరెక్టర్ మైనస్ ఉన్నట్టే. అంటే కోర్ కాన్సెప్ట్ రీచ్ అయ్యేలా చెప్పలేకపోవడం ఒకటి. అండ్ అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండే స్క్రీన్ ప్లేని కొంచెం ప్రెజెంట్ చేయలేకపోవడం. ఈ 2 కారణాల వల్ల కలేజా పోయింది. బట్ ఇప్పుడైతే యునానిమస్‌గా సూపర్ ఉందంటారు. అండ్ ఏ టైంలో అయినా థియేటర్ ఐ మీన్ హోమ్ థియేటర్‌లో వేసుకొని చూసుకొని ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. సో, అందుకు ఫ్లాప్ కలేజా.